మొత్తానికి ఎన్నికల తర్వాత నేను వివరించడం జరిగింది. ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు నిజంగా ఏ విధంగా పడ్డాయి, ఓట్లు ఏ విధంగా పోలైనాయి, ఎంత పర్సెంటేజ్ పోలైంది, ఏ డిస్టిక్లో ఎంత వైజ్గా వచ్చింది అనేది మనం క్లియర్గా వివరించినాం. ఈరోజు ఇంకా క్లియర్గా అంటే ప్రసన్న హరికృష్ణకు ఎంతెంత పడే అవకాశం ఉన్నది, ఏ విధంగా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నది, ఆ పోలింగ్ అయిన పర్సెంటేజ్లో ప్రసన్న హరికృష్ణ పర్సెంటేజ్ ఎంత అనే విధానాన్ని వివరించేందుకు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు జనార్దన్ అన్న. మీకు తెలిసిన విషయమే అందరికీ, ఏది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చిండు దాన్ని. అందరికీ నమస్తే అన్న. గుడ్ మార్నింగ్ అందరికీ. అన్న ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇచ్చిండు, తీవ్రంగా కష్టపడ్డాడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కష్టపడ్డాడు తీవ్రంగా. ఈ అన్న క్లియర్గా చెప్తాడు, మీరు ఒకసారి వినరు. దయచేసి లైవ్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వాస్తవానికి నేను 4 నెలల నుంచి నేను కూడా గ్రౌండ్ వర్క్ చేసిన కాబట్టి ఈ 12, 13, 13 జిల్లాలు అన్నీ తిరిగిన కాబట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఓటర్ నమోదు శాతం అయింది కదా, ఆ ఓటరు నమోదులో ఎంతవరకు ప్రసన్న హరికృష్ణ సార్కు పడే అవకాశం ఉంది, ఎంత మెజారిటీ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇప్పుడు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అందరూ లైవ్లో ఉండండి అండ్ షేర్ అండ్ వాచ్ అండ్ కామెంట్. ఒకసారి అయితే మనకు ఫస్ట్ కొమరం భీం చూద్దాం. కొమరం భీం అంటే అది వాస్తవానికి మనకు చాలా లాంగ్ ఉంటుంది. అది ఇక్కడ అటు సెంటర్ వద్దామా, ఇక్కడ సెంటర్ ఓకే అంటే అటు లాంగ్ అవుతుంది. ఓకే ఇట్లా చేతాను. ఓకే, కొమరం భీం వచ్చేసి మనకు ఇట్లా కొమరం భీం కేబీ అని రాద్దాము, రాసి ఇక్కడ వచ్చేసి 4546. ఇది ఇక్కడ ప్రభావం ఎట్లా చూపుతుంది అని అంటే ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఎన్ని కొమరం భీంలో పోలైన ఓట్లు 4546. ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉండి అంటే నా తరపున ఒక 120 ఓట్స్ ఎన్రోల్ చేయించారు. నా క్లాస్మేట్స్ కానీ నా బ్యాచ్మేట్స్ అక్కడ కొంతమంది ఎంప్లాయీస్గా చేస్తున్నారు, వాళ్ళు 120 ఓట్స్ పోల్ చేయించారు. వాళ్ళని అడిగితే ఇక్కడ ప్రసన్న సార్కి 800 ఓట్స్ ఫస్ట్ ప్రియారిటీ పడే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. మొదటి ప్రియారిటీ. తర్వాత మంచిర్యాల ఎంహెచ్, ఎందుకంటే ఇక్కడ కూడా నేను తిరిగాను, ఇక్కడ కూడా మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఎన్రోల్మెంట్స్ ఇక్కడ కూడా జరిగాయి. ఇక్కడ వచ్చేసి 20,891 ఓటర్ అంటే పోలింగ్ శాతం అనేది నమోదైంది. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సార్కి ఇక్కడ సర్కిల్ ఎక్కువ ఉంది, సార్కి ఫ్రెండ్ సర్కిల్ కానీ వాళ్ళు ఉన్నారు, ప్లస్ మనవి కూడా ఇక్కడ ఓటర్ నమోదైంది, మన వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసారు. కాబట్టి నేను ఎస్టిమేషన్ చెప్తున్నాను, మ్యాక్సిమం ఇంతకంటే ఎక్కువ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే వీళ్ళందరూ ఏడ్చుకుంటారు, అందుకనే చాలా తక్కువ శాతం వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 5000 సార్కి ఫస్ట్ ప్రియారిటీ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇంకోటి నెక్స్ట్ ఆదిలాబాద్, ఎందుకంటే ఈ ఆదిలాబాద్ ఏంది అని అంటే ఇక్కడ సార్ ఇచ్చోడలో వర్క్ చేశారు, స్టార్టింగ్ అక్కడ వర్క్ చేశారు, అక్కడ డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా కూడా చేశారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించిన ఫోరం ప్రెసిడెంట్గా చేశారు. కాబట్టి అక్కడ 10,375 ఓట్లు పోలైతే సార్కు అంటే తక్కువ ఎక్కువనే అవుతాయి, కాకపోతే ఒక 3000 వేసుకుందాం. ఎందుకంటే ప్రధాన పార్టీ ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ ఉంటాడు కాబట్టి అక్కడ కొద్దిగా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి. సరే, తర్వాత నిర్మల్ చాలా అగ్రెసివ్ ఇది, అక్కడ చాలా మన టీం మెంబర్స్ కూడా నిర్మల్లో పనిచేశారు కాబట్టి అక్కడ 12,088 పోలైనాయి ఓట్లు టోటల్, అంటే మేల్ అండ్ ఫీమేల్. ఇందులో తక్కువనే వేస్తున్నాను, తక్కువనే మీరు లాస్ట్కి మెజారిటీ చూడండి ఎంత వస్తుంది అనేది. అక్కడ కిషన్ అని మా సార్కి సంబంధించిన వ్యక్తి, మా వాళ్ళు నామతాబాద్ గణేష్ అని ఇట్లా టీం మెంబర్ చాలామంది గ్యాదర్ చేసి, నేను నిజామాబాద్లో ఉన్నప్పుడే అక్కడ సభ సక్సెస్ అయింది, చాలా సక్సెస్ అయింది. అంటే మంది పట్టలేదు, పెద్ద ఫంక్షన్ హాల్ అయినా కూడా అట్లా అక్కడ ఒక ఎక్కువ వేస్తలేను. అక్కడ కూడా 3500 వేస్తున్నా అంతే. అంటే ఇది చాలా తక్కువ, వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది కానీ తక్కువైతే రావు, ఎందుకంటే ఇంతకంటే తక్కువైతే ఎక్కడ కూడా రావు. తర్వాత వచ్చేసి నిజామాబాద్ విషయానికి వస్తే
స్టార్టింగ్ చాలా అసలు అంటే ప్రసన్న కృష్ణ టీం నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏది మంత్రి గారితో సభ పెడితే అటర్ ఫ్లాప్ అయింది. ఇంకోటి ఏంటంటే బీజీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు అరవింద్ గారు. తర్వాత అక్కడ కొద్దిగా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, బీజేపీకి ఫ్యాన్స్ అనేటోళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. తర్వాత వీళ్ళకు బీజేపీకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలు ఉంటాయి, బూత్ కమిటీలకు సంబంధించిన మెంబర్స్ ఉంటారు కాబట్టి సరే అక్కడ ఎంత పోలైంది అంటే 24,000. అయితే నిజామాబాద్లో ఒకటి ఏంది అని అంటే మాట ఇస్తే మాట తప్పరు, అంటే అది అక్కడ వాళ్ళు చెప్పిన విషయం. ఇక్కడ 24,388 ఇక్కడ ఓటర్ శాతం అనేది పోలైతే అక్కడ మనకు స్టార్టింగ్లో అసలు ఏం లేదు. కానీ లాస్ట్ మూమెంట్లో సార్ వచ్చి అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత సార్ వచ్చి గిరిరాజ్ కాలేజ్ కానీ గ్రౌండ్స్ కానీ తర్వాత కొన్ని స్కూల్స్ కానీ తర్వాత పర్సనల్గా కొంతమందిని కలవడం కానీ ఇవన్నీ ఏంటి అంటే చాలా ప్లస్ అయింది. ఈ ప్లస్ వల్ల సార్కి తక్కువ 8,500 ఓటు అయితే ఇక్కడ పడతాయి ఖచ్చితంగా. అంటే ఇది నిజామాబాద్ అంటే దీనిలో ఆర్మూర్ వస్తుంది. ఈ ఆర్మూర్ ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఆర్మూర్లో సార్ వాళ్ళ టీం మెంబర్స్ బాలు కానీ తర్వాత శ్రీనివాస్ యాదవ్ అని శ్రీనివాస్ గౌడ్ అని ఈయన యువజన సంఘం ప్రెసిడెంట్ అయినా కానీ వీళ్ళంతా అగ్రెసివ్గా వర్క్ చేసారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్మూర్ నుంచి మన రాజారాం యాదవ్ సార్ కానీ డిఎస్పి గంగాధర్ కానీ వీళ్ళు పోటీలో లేరు. పోటీలో లేకపోయేసరికి మేము కొన్ని కాలేజీలు తిరిగితే వాళ్ళు స్వచ్ఛందంగా మేము బీసీ కోసం మద్దతు ఇస్తాం. ఎందుకంటే రాజారాం యాదవ్ సార్ లేరు, ప్లస్ డిఎస్పి గంగాధర్ లేరు. కాబట్టి ఇక్కడ ఆర్మూర్లో 5,800 పోలైనాయి ఆర్మూర్లో. ఓన్లీ ఆర్మూర్ సంబంధించి ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడనే ఒక 2,500 పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓన్లీ ఆర్మూర్ అది 25 నిజామాబాద్ డిస్టిక్ ఓన్లీ ఇంతలో ఓన్లీ ఆర్మూర్. అందుకే 8,500 ఆర్మూర్ నుంచే పడాలి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మూమెంట్లో బోధన్లో మీటింగ్ జరిగింది. ఆ బోధన్ మీటింగ్ వల్ల ప్రభావం వల్ల కూడా అక్కడ ఒక 1,500 ఓట్లు పడే అవకాశం ఎక్కువ ఉంది. అటు ఏది చివరి వరకు పొతంగల్ రుద్రూర్ అని మహారాష్ట్ర బార్డర్ వరకు కూడా. ఎందుకంటే నేను చేయించిన అక్కడ మా ఊరు అక్కడనే కాబట్టి ఎడపల్లి మాది నిజామాబాద్ డిస్టిక్ ఎడపల్లి కాబట్టి అది కూడా అక్కడ బార్డరే కాబట్టి అక్కడ మన ఓట్లు కూడా ఈయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 8,500 మన మాట ఏమి ఇచ్చినాం తెలుసా సార్కి పోయేటప్పుడు మినిమం 8,000 ఇస్తా అని చెప్పిన. ఆ 8,500 టార్గెట్ రీచ్ అయినా మనం. నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డి. ఈ కామారెడ్డి అంటే అసలు వాస్తవానికి మొత్తం ఓట్లు సార్కే పడతాయి కావచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను పని చేసిన సార్ కూడా పని చేసిండు. నా టీం మెంబర్స్ తర్వాత సార్ టీం మెంబర్ వచ్చేసి విఠల్ యాదవ్. అత్యధికంగా కామారెడ్డిలో సెకండ్గా ఓట్లు నమోదైన ఎక్కడంటే కామారెడ్డి 78.12% నమోదైంది అక్కడ. అదే అంతే టోటల్ ఎంత అయినాయి 12,820 ఓటర్ నమోదు ఇక్కడ అయింది, పోలింగ్ నమోదైంది. ఇక్కడ కనీసం 50% ఎబో ఉంటుంది. 50% ఎబో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు. సెకండ్ ప్రియారిటీ కాకుండా ఒక 6,500 వేసినాం ఇక్కడ. ఒక 6,500 ఇక్కడ కామారెడ్డిలో మన విఠల్ అన్న కానీ మా పిల్లగాడు వినయ్ అని ఒక ఆయన ఉంటాడు, తర్వాత రమేష్ చైతన్య అని వీళ్ళంతా అగ్రెసివ్ వర్కర్స్. తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్లో దేవేందర్ జాదవ్ అని ఏది మన ఎస్టీ పిల్లలు రవి నాయక్ అని వీళ్ళంతా అగ్రెసివ్ వర్కర్స్ అలా కామారెడ్డి లెవెల్ కాబట్టి 6,500 ఇక్కడ పడతాయి ఖచ్చితంగా. తర్వాత జగిత్యాల సార్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ నాకు తెలిసి. జగిత్యాల్లో 24,000 పడ్డాయి. 24,000 ఇక్కడ ఉన్నాయి. అక్కడ జీవన్ రెడ్డి గారు ఉన్నారు సిట్టింగ్ కాబట్టి ఆయన కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు ఇక్కడ. బీఆర్ఎస్ కూడా లాస్ట్ చివరిలో మనకి ఇచ్చింది కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. ఒక 7,000 పడే అవకాశం ఇక్కడ ఉంది మనకు. ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ దాకా పోలే ఇంకా మనం. తర్వాత పెద్దపల్లి వచ్చేసి 21,000. ఇక్కడ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నాడా కాదు, ఆయన ఎంపీ వివేక్ ఉన్నాడు కదా ఇక్కడ, అలా కొడుకు. అక్కడ మనకు పెద్దపల్లి ఎందుకంటే అక్కడ మొత్తం గ్రౌండ్ లెవెల్లో టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ మన కాంటాక్ట్ అయితే వాళ్ళకి అక్కడ కూడా ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ ఒక 8,000 వేసుకుందాం. ఫస్ట్ ప్రియారిటీ 21,000 ఫస్ట్ ప్రియారిటీ 8,000 పడతాయి ఖచ్చితంగా. తర్వాత కరీంనగర్ మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే ఇక్కడ కరీంనగర్ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, కానీ ఇక్కడ పోలింగ్ శాతం అనేది చాలా తక్కువైంది. వాస్తవానికి ఇక్కడ 46,000 అయింది. 46,247 ఇక్కడ అయింది. ఇక్కడ ఏంటి అని అంటే బీజేపీ ఎంపీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఎంత అంటే కరీంనగర్లో 71,545 ఓట్లు ఉంటే ఎంత పోలైనాయి అంటే 46,247 ఓట్లు మాత్రమే పోలైనాయి. అంటే కరీంనగర్లో గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా ఉన్నారు, నిజంగా పనితనం అట్లా కాదు. సార్ పైసలు ఇవ్వలేదంట వాళ్ళు, పాపం వాళ్ళకి నేను కొంతమందికి ఫోన్ చేస్తే సారు పైసలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోతేనే వాళ్ళు రాలేదంట. పెద్ద సారు
అది కూడా ప్రభావం పడ్డది. ఇంకోటి ఏంటంటే సంజయ్ మాస్టర్ పైసలు ఇవ్వాలి. మొదటి నుంచి చెప్తా ఉన్నా, కనీసం 5-6 వేలు ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పిన. మీరు 500 ఇలా మటన్ కూడా రాదు కూర్చుంటే ఇద్దరికి సరిపోదు. అది మీరు ఇచ్చే 1000 రూపాయలు. నేను ఫస్ట్ నుంచి అది కూడా ప్రభావం చూపించింది. అది కూడా చాలా ప్రభావం చూపించింది. నీ రిజల్ట్ తర్వాత మీకు అర్థమవుతుంది. వియన్న టీం చూడాలి. ఇంకోటి ఎంత అంటే ఇక్కడ నాకు తెలిసి సార్కి ఎంత లేదన్నా కూడా ఒక బీసీ కార్డు మీద 17,100 ఖచ్చితంగా పడతాయి. ఇవి 17,000 లాస్ట్ మూమెంట్లో అంటే ఎల్లుండి ఎలక్షన్స్ అనగా ఇక్కడ బీసీకి సంబంధించిన మీటింగ్ జరిగింది. కీలకంగా సంగం సూర్యారావు గారు, వట్టి జనయ్య యాదవ్ గారు, అలాగే తీన్మర్ మల్లన్న కూడా వచ్చిండు కీలకంగా. సరే తీన్మర్ మల్లన్న ఎటేమని చెప్పకుండా కానీ మీరు అందరు ఫిక్స్ అయ్యారు. మీరు ఫిక్స్ అయిందికే నేను ఉన్నా అని చెప్పిండు, క్లియర్గా చెప్పింది. బీసీ నినాదం అనేది క్లియర్గా మొత్తానికి ప్రసన్న హరికృష్ణ అన్నకు బీసీ నినాదం ఒక తుఫాన్ లెక్క. ఏది ఇప్పుడు గ్యాస్కు మంటకు గ్యాస్ ఎట్లా తోడైందో అట్లా అయిపోయింది అది. అయితే ఇక్కడ వాస్తవానికి ఇంకెక్కువ అవుతుండే, కాకపోతే బీజేపీ ఇక్కడ 64 కరీంనగర్లో 64.64% పోలైనాయి. అంటే పర్సెంటేజ్ పోలైంది 64. అయితే ఇక్కడ బీజేపీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు బండి సంజయ్ గారు. మళ్ళా కార్యకర్తలకు సలాం కొట్టాలి ప్రతి బూత్ దగ్గర. సరే వాళ్ళు బీజేపీ కార్యకర్తలకు నేను నిజంగా చెప్తాను, నేను సలాం కొడతాను. ఎందుకంటే మీరు కష్టపడ్డది ఒక ఎత్తు, లాస్ట్ మూమెంట్ లో చేతులు ఎత్తేసారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో ఏం జరిగింది, అక్కడ రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రిని కలిసిండు. ఇక్కడ ఏదైనా కానీ మీకు అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ మీరు కష్టపడే తప్పితే మీకు లాభం ఏం లేకుండా పోతుంది. అసెంబ్లీ ఎలక్షన్లలో కనీసం 20 సీట్లు గెలుస్తారని అనుకున్నాం. బండి సంజయ్ని వీకి పక్కకెట్టి ఆడ కేసీఆర్ ఎవరు చెప్తారు జిందాబాద్ కొట్టేటలు కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిండు. ఇప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రిని కలిసిండు. లాస్ట్ మూమెంట్లో పాపం వీళ్ళు అన్న గల్లీ స్థాయి నుంచి ఈ పేర్లు కూడా రాసిచ్చారు పైకి, తెలుసా? ఎంతో కొంత వస్తే ఎక్స్పెక్ట్ చేసారు. కనీసం ఒక 500 వస్తారని అనుకున్నారు. లాస్ట్ మూమెంట్లో ఎందుకు ఆపిరు అనేది మీరు అర్థం చేసుకోవాలి బీజేపీ కార్యకర్తలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అందరికి, బీజేపీ కార్యకర్తలు అందరికీ నిజంగా థ్యాంక్ యూ. చాలా మంది ఓట్లు వేయించినారు. చాలా మంది సెకండ్ ప్రియారిటీ కూడా వేయించినారు. ఫస్ట్ ప్రియారిటీ ఒకవేళ అభిమానం చంపుకొని బీజేపీ కేసినా కానీ సెకండ్ ప్రియారిటీ ప్రసన్న హరికృష్ణ కేసారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా బీజేపీ వేసిన ప్రతి ఒక్కరు ప్రసన్న హరికృష్ణకి సెకండ్ ప్రియారిటీ ఓటు వేసారు. దానికి రాసి పెట్టి కొందరు ఓపెన్ గా చెప్తున్నారు అన్న మేము ఫస్ట్ ప్రియారిటీ చేసినామని ఓపెన్ గా చెప్తున్నారు. మీకు నేను 12,000 అలా కూడా ఒక 2,000 ఓట్లు బీజేపీకి పడ్డాయి. మీరు రాసుకోండి, ఎందుకంటే కట్టర్ బీజేపీ వాళ్ళు సెకండ్ ప్రియారిటీ ఓటు ప్రసన్న హరికృష్ణకి వేసారు. అంటే వాళ్ళు చెప్పి మరీ వేసారు. ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ కేసులో సెకండ్ ప్రియారిటీ బీజేపీ బీజేపీ కేసులో సెకండ్ ప్రియారిటీ కాంగ్రెస్. ఓకే, అయితే ఇక్కడ 17,000 ఇక్కడ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల. అయితే ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది మనకు. ఇది రాజన్న సిరిసిల్ల నుంచి ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్న ఇక్కడ 80% ఆఫ్ ఓటు ప్రసన్న హరికృష్ణ పడ్డాయి. ఇక్కడ 22,297 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ టోటల్ రాజన్న సిరిసిల్ల 15,300 తప్పు చూపెడుతుంది. 15,394 లేదు, మొత్తం ఓట్లు అంటున్నాను. పోలైన ఓట్ల. ఓకే, మొత్తం ఓట్లు ఎంత అంటే 22,397 ఓట్లు ఉంటే 15,394 ఓట్లు మాత్రమే పోలైన. ఇక్కడ పర్సెంటేజ్ ఎంత అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాది 68.73%. మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే కేటీఆర్ గారు అక్కడ సిట్టింగ్ కాబట్టి సరే కేటీఆర్ ప్రభావం ఎంతో కొంత ఉంటది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే ఒక సిరిసిల్లను గుప్పెట్లో పెట్టుకున్నాడు. లాస్ట్ మూమెంట్ లో కూడా సరే కవితకి ఇచ్చింది. ఆ ప్రభావం ఎంతో కొంత ఇక బీఆర్ఎస్ క్యాడర్కి ఈయన అర్థం చెప్పలేడు. కానీ సరే కవితకి ఈయనకి ఏమైనా కొట్లాట ఉంటే వాళ్ళ తర్వాత సంగతి. కానీ కార్యకర్తలు మాత్రం వీళ్ళకే ఇచ్చేసారు. అక్కడ 80% అన్నారు. నేను 80% రాస్తలేను, ఒక 10,000 రాస్తున్నాను. ఎంత 15,394 10,000 మొదటి ప్రియారిటీ ఓట్లు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత సంగారెడ్డి వచ్చేసి ఎందుకంటే అది లాంగ్, అది అన్న టచ్ చేసి ఉంటారు నాకు తెలిసి. జహీరాబాద్ కానీ మొత్తం ఇక్కడ మొత్తం ఓట్లు ఎంత ఎన్రోల్మెంట్ చేసుకున్నారంటే 25,652 ఓట్లకు గాను ఇక్కడ పోలైనవి 18,774 ఓట్లు మాత్రమే పోలైన. పర్సెంటేజ్ ఎంత అంటే 73.19% మాత్రమే అయింది. ఇక్కడ అదే 18,774కి ఎక్కువ. ఎందుకంటే లాంగ్ ఉంది కాబట్టి అక్కడ పరిస్థితి ఎట్లుందో మనకు తెలియదు కాబట్టి అందాజ ఒక 4,000 అయితే ఖచ్చితంగా మీడియా అంటే ఆయన వెళ్ళిపోయిన ఇన్స్టాగ్రామ్లో కానీ ఆయన మీడియా యూజ్ చేసుకున్న విధానం కానీ ఆయన గ్రౌండ్లో ఎలా ఆయన ఒక టీం ప్రసన్న హరికృష్ణ టీంకు సెల్యూట్ కొట్టాలి. వాస్తవానికి అలా టీం మెంబర్స్ పేర్లు చెప్తాయి. ఇప్పుడు కొన్ని పేర్లు నాకు టక వచ్చేస్తాయి. అంటే అంత అగ్రెసివ్ వర్కర్స్ దేనికి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక వ్యక్తికి, ఒక సామాన్య వ్యక్తికి ముందుండి పోరాడడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎన్ని ఒత్తిళ్లకు అయినా కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అసలు వాస్తవానికి చాలా మంది నరేంద్ర రెడ్డికి తెలియదు అనుకుంటున్నావు. నరేంద్ర రెడ్డి నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు, ఏం కథ, ఎట్లా లాస్ట్ మూమెంట్లో దాకా ఏ విధంగా ప్రభావం చూపే, అంటే కొంచెం సైలెంట్గా ఉంటే పరిస్థితి వేరే ఉంటుంది అనే విధంగా నువ్వు ఎందరిని ఒత్తిడి చేసినావు అనేది క్లియర్గా తెలుసు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, పెడతాం రిజల్ట్ రా. తర్వాత మెదక్
మెదక్ వచ్చేసి సార్ ఇక్కడనే లాస్ట్ వర్క్ చేసిరు ఇక్కడ మెదక్లో వచ్చేసి పోలైన ఓట్ల కన్నా ఇక్కడ ఏది మొత్తం ఎన్రోల్మెంట్లో చేసిన ఓట్లు ఎంత అంటే 12,472 ఓట్లకు గాను ఇక్కడ 9,387 ఓట్లు మాత్రమే పోలైన. ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి 75.26%. అవును, ఇక్కడ సార్ అక్కడనే లాస్ట్కు అంటే అక్కడనే రిటైర్మెంట్ తీసుకున్నారు. అక్కడ వాళ్ళ క్లాస్మేట్స్ కానీ వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ కాలేజ్ బ్యాచ్మెంట్స్ కానీ వాళ్ళ స్టూడెంట్స్ కానీ కొద్దిగా అగ్రెసివ్గా వర్క్ చేసారు కాబట్టి తక్కువనే తీసుకుంటున్నాం. అక్కడ కూడా 3,500 తీసుకుందాం. ఏది 9,387 ఓట్లలో 3,500 3,500 ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ప్రసన్న హరికృష్ణకు పడే అవకాశం ఉంది. తర్వాత సిద్దిపేట వచ్చేసి సిద్దిపేట సార్ ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసింది జర్నీ ప్రసన్న హరికృష్ణ జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడ సిద్దిపేట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎంత అయింది మొత్తం ఎంత అయింది? 32,589 ఓట్లకు గాను ఇక్కడ 23,736 ఓట్లు పోలైనాయి. అంటే నిజంగా పట్టభద్రులు కూడా చాలా ఆలోచించాలి ఒకసారి. మీ ఓటు అనేది ఎంత పవిత్రమైన తెలుసా? చట్టాలను సవరించే కాడ, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే కాడ, అటువంటి గొప్ప గొప్ప విషయాలను మీరు ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకునే అవకాశం కోల్పోయారు చాలామంది. నేను రాని వాళ్ళ కోసం చెప్తున్నా. ఎందుకంటే మీరు పోల్ చేసుకోవాలి, ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎన్రోల్మెంట్ చేసుకొని కూడా చాలా మంది రాలే అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి, ఆలోచించారు. అది కొద్దిగా శివరాత్రి కూడా మరి రాత్రి జాగారం బాగా చేసారు, అది కూడా ఎఫెక్ట్ పడ్డట్టున్నది. ఇక్కడ తీసుకుంటే సిద్దిపేట ఒక 13,000 వేస్తున్నాం మనం. 72.83% పోల్ అయింది. ఒక 13,000 అందులో ఫస్ట్ ప్రియారిటీ ఓటు కనీసం 23,000కి వెళ్ళి 13,000. ఎందుకంటే సార్ ఇక్కడ అగ్రెసివ్ ఉన్నారు. మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ మన హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి ఏమైనా కొద్దిగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తర్వాత హన్మకొండ అంటే ఇటు లాస్ట్కు ఇక అది అక్కడ హన్మకొండలో చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి. అంటే చరిష్మా యూస్ అయింది. అక్కడ 4,585 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ పోలైనవి మాత్రం 3,445 ఓట్లు. వీళ్ళు మంచిగా చేసిరన్న. ఇంకా చూడు ఇప్పుడు చాలా ఎక్కువ వేసినట్టే. పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇది 75% చేసిరంటే అర్థం చేసుకో. తక్కువ ఓట్లు ఉన్న దగ్గర అంటే వాళ్ళకి వీలైనంత వరకు వినియోగించారు. గ్రౌండ్ లెవెల్ ఇక్కడికి సార్ దగ్గరికి ఏంటంటే సార్ చరిష్మా వెళ్ళిపోయింది. చరిష్మా అంటే ఆయన టాకింగ్ పవర్ కానీ, తర్వాత ఆయన యూజ్ చేసుకున్న మీడియా టీం కానీ, ఇలాంటి వీడియోస్ కానీ అలాన్ని షేర్ కావడం వల్ల బీసీ నినాదం కూడా అక్కడ పనిచేసి సరే ఎక్కువ తీసుకోవడం లేదు, ఒక 400 తీసుకుంటున్నాను. సరే అక్కడ ఎట్లుందో 400 తీసుకుంటాను. తర్వాత లాస్ట్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇక్కడ ఓట్లు వచ్చేసి 2,483 ఓట్లుంటే 1,974 ఓట్లు పోలైనాయి. ఇక్కడ అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇక్కడ 79.50% పోలైంది. ఇక్కడ ఇప్పుడు అన్ని జిల్లాల కంటే ఇదే టాప్ అనుకుంటారు. అదే ఇక్కడ కూడా జయశంకర్ ఎందుకంటే అక్కడ సార్ వాళ్ళ క్లాస్మేట్స్ ఉన్నట్టు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. ఎందుకంటే వాళ్ళ క్యాడర్ గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి క్యాడర్ వాళ్ళ పిల్లల ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా మంది సార్ కింద నేర్చుకున్న వాళ్ళు ఉద్యోగాలలో కొనసాగుతారు. ఆయన ద్వారా ఒక 30,000 మందికి జాబ్ వచ్చింది. ఆ 30,000 మందిలో 15,000 మంది పనిచేసి ఉంటారు అగ్రెసివ్గా. మీరు ఆలోచించారు ఒకసారి ఎంత ఓటర్ చేయించుంటారు, ఎంత ఓటింగ్ శాతం అయి ఉంటుంది వాళ్ళతోటి. హ్యాండ్సప్ నిజంగా చెప్తున్నా. ప్రసన్న హరికృష్ణ టీమే హ్యాండ్సప్. ఆ టీం అందరికీ హ్యాండ్సప్. ఆ టీంలో నేను ఒక్కొని కావడం కూడా చాలా అదృష్టంగా ఉంది వాస్తవానికి. అదే ఒకటి ఏంది సీతారాముడు అంటారు కదా. ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ అన్నట్టు సీతారాముడు టీంలో హనుమంతుడు అజయ్ అన్న లాంటి వాళ్ళు కానీ, తర్వాత హనుమంతన్న లాంటి కానీ, శ్రీధర్ అన్న కానీ, ప్రవీణ్ రాజ్ అన్న కానీ, ఇలా రాజన్న కానీ, శ్రీరన్న కానీ చాలామంది ఉన్నారు. ఇట్లా అంటే అలా ఆ టీంలో నేను కూడా ఒక ఉడతని కావడం, అంటే ఉడత భక్తి ఉంటుంది కదా, ఉడతని నేను కావడం అనేది చాలా అదృష్టం. సరే ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1,970 ఓట్లకు గాను 74 ఓట్లకు ఒక 350 ఓట్లు మాత్రమే వేసినాం. సరే ఇవన్నీ టోటల్ చేస్తే చూడడానికి చిన్న సంఖ్యనే. ఇక్కడ చిన్న సంఖ్య వేసిండు. ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఇది జిల్లాలకు సంబంధించి ఫస్ట్ ప్రియారిటీ ఓటు ప్రసన్న హరికృష్ణ గారికి వాడే. అంటే అతి తక్కువ అంటే మనం పెద్ద ఎత్తున ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా. ఎందుకంటే నరేందర్ రెడ్డి వీడియో చూస్తామని తెలుసు. ఎందుకంటే చాలా మంది నీకు పంపిస్తారు కూడా. ఎందుకంటే నీకు ఎన్ని ఓట్లు పడతాయి, నీకు ఎన్ని ఓట్లు పడాయని మాకు తెలుసు. కాకపోతే నిన్ను పెంచే ప్రయత్నం చేసిన, ఇలా కొంచెం పెంచే ప్రయత్నం చేసినావు. రిజల్ట్ వచ్చిన తర్వాత నీకు ఏర్పడుతుంది. అయితే ఈ టోటల్ వచ్చేసి ఎంత అయితే తెలుసా? 94,700 ఓట్లు అయితే ఇవి 94,700 ఓట్లు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే అత్యధికంగా ముందు ఉండబోతున్న వ్యక్తి ఎవరంటే ప్రసన్న. అతి తక్కువగా. ఇంకోటి ఏంటంటే 2,50,106 ఓట్లు ఏవైతే మనకు టోటల్ గా పోలైన ఓట్లల్లో ఖచ్చితంగా అట్లనేది ఖచ్చితంగా 20,000 అనేటివి మైనస్ అవుతాయి. ఓకే, ఖచ్చితంగా 20,000 అంటే ఇది మైనస్ కావడానికి ఒక కారణం చెప్పన్నా. ఒక పిల్లాడు ఫోన్ చేసిన ఆర్మూర్ నుంచి. ఈయన లోపలికి పోగా పిల్ల 2,000 తీసి చేతిలో పెట్టిరంటే 2వ నెంబర్ అంటే 2వ నెంబర్ దగ్గర 2వ నెంబర్ వేసి వచ్చిందంట కదా. ఫస్ట్ నెంబర్ వేయలే.
అయిపోయిందా? సెకండ్ ప్రియారిటీ సెకండ్ వేసి వచ్చిండు, ఫస్ట్ ప్రియారిటీ మర్చిపోయాడు. మీరు డబ్బులు పంచేది ఉంటే ఇప్పుడు పంచాలంటే ఇంకా బూత్ కాడ కాదు పంచేది పైసలు, క్లియర్ పంచే పైసలు ఏదో కనీసం వాళ్ళకు కన్ఫ్యూజ్ కాకుండా పంచితే బాగుండు. ఇదే ఇలా ఇప్పుడు ఈ 2,50,000 మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎంత అంటే ఒక 20,000 అటు ఇటు కొంచెం చిల్లన ఓట్లుగా వెళ్ళిపోతాయని అనుకుంటున్నాను. మేబీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65,000 ఓట్లు వేస్ట్ అయిపోయినాయి తెలుసా. 2,30,000 ఓట్లు అనుకుంది. 2,30,000 ఓట్లు మన టార్గెట్. 2,34,000 ఓట్లల్లో 30,000 ఓట్లల్లో 94,700 ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు వస్తాయని అన్న చెప్తున్నాడు. అదే ఇంట్లో సగం వేసుకుంటే ఎంత అవుతుంది? 1,15,000 అవుతాయి. 1,15,000 అన్నకు కావాల్సింది ఎంత? ఇంకా 94,000 అంటే 6-15 ఎంత? 21,000 అనుకో, అంతే కదా. 6-15 21,000 కావాలి అన్నకి. ఇంకా అంటే 21,000 ఓటు. 21,000 ఏడికెంచి వస్తాయి తెలుసా? ఇప్పుడు మిగతా ఎంత ఉంటాయి అంటే ఇంకా ఈ అన్ని పోను సరే, బీజేపీకి ఒక 50,000 పడతాయి. మనం తక్కువ అంచనా అయ్యేది వీళ్ళని. ఇది బీజేపీకి ఒక 50,000 పడ్డాయి ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు. మన పెద్ద మనిషికి కాంగ్రెస్ కి 40,000 పడ్డాయి. ఎవరు చూసినా కదే 40,000 అంటున్నారు. ప్రభావం మీ డబ్బుల ప్రభావం గివేనా? మీరు ఏంటంటే మీరు తప్పు చేసింది ఏంటంటే కనీసం పట్టభద్రులు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది? కనీసం ఒక 5,000 6,000. ఎందుకంటే నీ కాందానికి అట్లా ఉన్నది కాబట్టి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మీరు చేసింది ఏంది? 500 ఒక రోజువారీ కూలిపోయే వాళ్ళకి ఇచ్చినట్టు మీరు ఒక 500, 600, 1,000 రూపాయలు కవిస్త్రీ. అయితే ఇంకా ఇతరులు వచ్చేసి ఒక 45,000. అంటే ఈ ఓన్లీ ఈ 2,35,000కే 30,000కే చెప్తున్నా నేను. ఇందులో ఒక 45,000 ఇతరులల్లా యాదగిరి శేఖర్ రావుకు ట్రాస్మా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎంత? ఒక 10,000 నుంచి 12,000 అట్లా వచ్చే అవకాశం ఈయనకు ఉన్నది. తర్వాత రవీందర్ సింగ్ కూడా వస్తాయి, ఎందుకంటే లోకల్ కొంచెం పాప ఆయన మేయర్గా సేవ చేసిండు కాబట్టి ఆయన కూడా నాకు తెలిసి ఒక 10,000 నుంచి 12,000 ఈ మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత డాక్టర్ రాపాల రాజు అని, ఈయన కూడా డాక్టర్ బండారు రాజ్ కుమార్ కూడా ఒక 7,000 అట్లా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఈయన కూడా బాగా ప్రచారం చేసిండు, చివరి మూమెంట్లో అగ్రెసివ్ చూపించిండు. వీళ్ళందరికీ కలిపి 45,000. ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఓట్లు ఉన్నాయి కదా, ఇగో వీళ్ళు ఉన్నారు, వీళ్ళకే అయ్యారు సెకండ్ ప్రియారిటీ. బీజేపీ కాంగ్రెస్కి అయ్యేది, కాంగ్రెస్ బీజేపీకి అయ్యేది. ఈ ఓటు ఎటు పడుతుంది? సరే ఇప్పుడు ఎంత కావాలి? ఇప్పుడు ఇది ఎంత కావాలి మనకు? ఇంకా అన్నకి ఎంత కావాలి? ఇంకొక ఎంత? ఇప్పుడు మనం ఎంత అనుకున్నామన్నా? 6-15 21 కదా. గిన్నెలకేంచి 21 రావా? 21 కాదు, ఇళ్ళకించి దగ్గర 40. ఇంకా మీరు ఈ లెక్క ప్రకారం ఇప్పుడు వీళ్ళ లిస్ట్ ప్రకారం చూస్తే 1,30,000 ఓట్లు వీళ్ళు పంచుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క 1,30,000 ఓట్లు వీళ్ళు పంచుకుంటున్నారు. ఇక్కడ ప్రసన్న కృష్ణకు ఇక్కడ 94,000 వచ్చింది. 94,000. వీళ్ళు ఎంత గింజుకున్నా ఈ 94,700 ఓట్లకించి వీళ్ళకించి ఇండ్లకించి 2,24,000 అంటే ఇంకొక 6,000 ఇడిచిపెట్టిన ఓట్లు అట్లా. అది సరే ఎవరికి పడితే ఇంకా దాని అది విషయం పక్క పెట్టి ఒక 6,000 ఇడిచిపెట్టినాం. ఇక్కడికి 2,24,000 మనం టార్గెట్ ఎంత? 2,30,000 ఓట్లు. సరే ఎంత కొంత వేస్ట్ అయినా కానీ 2,30,000 ఓట్లకు ఇక్కడ 2,24,000 వచ్చింది. 2,24,700 ఓట్లు వచ్చినాయి. మేబీ కొంచెం అటు ఇటు ఒక 6,000 ఓట్లు అనేది క్లియర్ గా. సరే ఎక్కువ, కొందరికి ఎక్కువ పడవచ్చు, కొందరికి తక్కువ పడవచ్చు. అందుకని అగ్రెసివ్ గా ఇప్పుడు ఇది ఓన్లీ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే ఇక్కడ ప్రసన్న కృష్ణ భారీ అంటే 94,000 అనేది ఈ ఫిగర్ ని అందుకోవడం ఈ 50,000 తోటి సాధ్యం కాదు, ఈ 40,000 తోటి. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో ఈ కింద నుంచి ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఈ సారు ఫస్ట్ పోయేటట్టున్నాడు. సారు వీళ్ళు సారు పాపం ఈయన కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకున్నాడు అని అంటున్నారు. ఈ సారే హెల్మెట్ అయ్యేటట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అధికారం కింద ఫస్ట్ ఇండిపెండెంట్లు ఉంటారు కాబట్టి ఇండిపెండెంట్లను ఎలిమినేట్ చేసుకుంటే ఇందులో సెకండ్ ప్రియారిటీ ఓట్లని కలుపుకుంటూ వస్తారు. ఇవన్నీ కలుపుకుంటూ వస్తారు పైన వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో 94,000 ఆల్రెడీ లీడ్లో ఉన్నాడు. అవును. ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను 50,000 బీజేపీ లీడ్లో ఉన్నది. అవును. ఈ సార్ హెల్మెట్ అవుతారు కదా. అట్లుండదు, అట్లేముండదు. ఎలిమినేషన్ అనేది అట్లుండదు. మళ్ళీ ఏం చేస్తారంటే కింద చెప్పలేము కదా. ఇప్పుడు ఇంట్లో కూడా సెకండ్ ప్రియారిటీ ఓట్లు వాళ్ళకి ఏమైనా పడతాయి కావచ్చు అని ఆలోచన ఉంటుంది. కాకపోతే ఈ 94,000 నాకు తెలిసి 10,000 ఓట్లు కూడా సెకండ్ ప్రియారిటీ వేసి ఉంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రసన్న కృష్ణ ఓటేసేటోళ్ళు చాలా మందిని అడిగినా సెకండ్ ప్రియారిటీ ఎవరికి వేసిన అంటే ఏదలుచుకోలేని చెప్పారు. అంటే ఇప్పుడు ఇవైతే పడతాయి ఇంట్లో మనకు ఖచ్చితంగా ఈ 1,35,000 ఈ 50,000 ఓట్లు బీజేపీ కోటాయి కదా. నేను గన్ షాట్ గా చెప్తున్నా, ఇలా ఒక 40,000 ఇలా ప్రసన్న కృష్ణ 25 నుంచి 30 అయితే 30,000 అయితే ఖచ్చితంగా. ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిపోతారు అన్న, బయటకు వెళ్ళిపోతారు అన్న. ఆల్రెడీ ఈయన లెక్కింపు అయిపోతుంది, ఈయన విన్నింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఈయన అయిపోయిన తర్వాత వీళ్ళు మాకు ఎన్ని వచ్చినాయి, మేము ఫస్ట్ సెకండ్ అని కొట్లాడుకున్నా కూర్చోవచ్చు. నేను చెప్పినా కదా, నేను ఫస్ట్ చెప్పిన బీజేపీ కాంగ్రెస్ 2వ స్థానం కోసం పోటీ పడుతున్నాయని క్లియర్ గా చెప్పినా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాకపోతే 2వ స్థానంలో వస్తాడా
మన మాస్టర్ గారు 3వ స్థానంలోకి వస్తాడా అనేది తెలియని పరిస్థితి గది. ఇది క్లియర్ కట్. సార్కి మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు. ఇంకా ఇది తక్కువ నేను చూడండి, మీరు ఫిగర్లు చాలా తక్కువ వేసిన ఫిగర్స్ ఇవి, అతి తక్కువ ఫిగర్స్ ఇవి. ఇక్కడ ఎంత ఇది 4500, 4500కు 800 వేసిండు. ఇక్కడ 20,000కు 5,000 వేసిండు, 10,000కు 3,000, 12,000కు 3,500, 24,000కు 8,500, 12,000కు 6,500, 24,000కు 7,000. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా మెజారిటీ ఉంది కాబట్టి 21,000కు 8,000, 46,000కు దాదాపుగా కరీంనగర్ లో ప్రసన్న ఆర్కెస్ట్రా అంటే ఒక ఊపు. కరీంనగర్ లో ఇంకా చాలా తక్కువ చేసినాం. ఇక్కడ 50% బిలోనే వేసేసినాం. చాలా మంది లెక్చరర్లు ఎవరిని మొదలెచ్చినా ప్రసన్న ఆర్కెస్ట్రా తప్ప వేరే మాట లేదు. ఇక్కడ 15,000కు 10,000, 18,000, ఇది 18,000కు 4,000, ఇది మెదక్ వచ్చేసి 9,000కు 3,500, సిద్దిపేట వచ్చేసి 23,000కు. సరే ఎక్కువ పడ్డా కొంచెం అటు ఇటు 23,000కు 13,000. ఇక్కడ ఇదేంటిదన్నా, ఇది హన్మకొండ వచ్చేసి 3,400కు 400 వేసింది. 3,000 ఇంకా 3,000 వేయాలి. అది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 350 మాత్రమే వేసిండాడు. క్లియర్ అంటే చూడండి మీరు ఎంత కనబడుతుంది చూడడానికి, చిన్న సంఖ్య అనే కానీ ఇక్కడ 94,700 ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే దగ్గర దాకా వచ్చిండు. ఇది ఒట్టిగా తీసుకోలే రిపోర్ట్. మళ్ళా అక్కడ ప్రతి జిల్లాకు ఫోన్లు గ్రౌండ్ లో ఫోన్లు చేసి అంటే నా టీం మెంబర్స్ కి, ప్రసన్న సార్ టీం మెంబర్స్ కి, బీజేపీ కార్యకర్తలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి సెల్యూట్. ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ అన్న గెలుతుండు కంగ్రాచులేషన్స్ అని ఫస్ట్ చెప్పేసారు. అసలు ప్రసన్న కృష్ణకు వీళ్ళ పిఆర్ఓ గారికి ఇప్పటి ఫోన్ మొదలైనాయట. హార్ట్ఫుల్ గా చెప్తున్నా బీఎస్పీ చేసినామని చెప్తున్నారట వీళ్ళు. బోధనలో కూడా పాపం మన బీఎస్పీ టీం వచ్చేసి మన ఈశ్వర్ అన్న కానీ, తర్వాత పాండు అన్న కానీ, రవణ కానీ, తర్వాత ఆయన ప్రెసిడెంట్ మంద ప్రభాకర్ అన్న కానీ అక్కడ బాగా పనిచేసారు. వాస్తవానికి అది కూడా బీఎస్పీ ఓట్ బ్యాంక్ అనేది దాదాపు ఒక 20,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది కావచ్చు. మేబీ నేను తక్కువ అంచనా ఇస్తాను. 20,000 ఓట్ బ్యాంకు సెకండ్ ప్రియారిటీ లేకుండా ఫస్ట్ ప్రియారిటీ గన్ షాట్ గా బీఎస్పీకే పడతాయి. ఇది అన్న, ఇది ఇన్ఫర్మేషన్, ఇంత అగ్రెసివ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు నిన్న కూడా చెప్పిన ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఎవరు గెలవలేకపోవచ్చు, అసాధ్యం. అది సెకండ్ ప్రియారిటీ ఓట్లని కీలకంగా దాగి ఉన్నది. కీలకం ఏముందన్న, ఈజీ అనే సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఇంత ఈజీనే. ఇంకా క్లియర్ గా ఏమని చెప్తారు? ఇంకా క్లియర్ ఏముంటుంది అన్న. ఇప్పుడు వీళ్ళకి 50,000 పడ్డాయి అన్న, వీళ్ళకి 40,000 పడ్డాయి. మిగతా ఇద్దరు ఈ విషయం ఏంటంటే రెండు జాతీయ పార్టీలు వీళ్ళు వేసుకోరు, వీళ్ళు గెలవాలని వీళ్ళు అనుకోరు, వీళ్ళు గెలవాలని వీళ్ళు అనుకోరు. రెండు జాతీయ పర్లేదు, అట్లా పగోడు గెలిచినా పర్లేదు కానీ వీళ్ళిద్దరు అట్లా ఉంటుంది. కాబట్టి ఇళ్ళకెంచి నాకు తెలిసి మనకు కావాల్సింది ఎంత, మేబీ ఇళ్ళకి 25,000 వేసుకుందాం తక్కువ, అంత తక్కువ. ఇళ్ళకెంచి 10,000, 15,000. ఈయన పెద్దవాళ్ళు చెప్పిండంట ఓన్లీ ఫస్ట్ ప్రియారిటీ ఏమంటారు. కాబట్టి ఇంట్లో బీసీలు ఉన్నారు కొంతమంది. బీసీలు కాంగ్రెస్ లో బీసీలు చాలా మంది సపోర్ట్ చేసినారు. ఎందుకంటే మావోని మేము గెలిపించుకుంటామని చాలా మంది. అరే ఒక పక్క పోలింగ్ జరుగుతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక పక్క ఉండి బీఎస్పీకి అని చెప్తా ఉన్నారు. అంటే మా బీసీలు ఎక్కడున్నా మేము ఒక్కడైతాం. అది ఏ పార్టీ అయినా కానీ, అది బీఆర్ఎస్ అయినా కానీ, బీజేపీ. రేపు ఏ పార్టీలో బీసీ నిలబెట్టినా, నిజంగా ఇతర పార్టీలు ఎవరిని నిలబెట్టినా కానీ మేము మళ్ళీ బీసీకి వేస్తాం. రాను రాజకీయాలలో బీసీ లేకపోతే నడవది. మీ 60% ఉన్న బీసీలను అడగదొక్కాలని చూస్తే ఎవడు ఊకోము. ఇది క్లియర్ నేను చెప్తాను కదా. ఖచ్చితంగా రానున్న రోజులలో బీసీని పెడితేనే గెలుస్తారు, లేకపోతే మన సంచులు ఉడతాయి అనే పరిస్థితి వస్తుంది. చూడు, ఈ ఒక ప్రసన్న ఆర్కెస్ట్రా గెలుపుతోని నిజంగా ఏ విధంగా రాజకీయాలు మారుతాయి. వరంగల్ సభతో ఇప్పటికీ చేంజ్ అయిపోయింది వాతావరణం. ఇంకా ఈ ప్రసన్న ఆర్కెస్ట్రా గెలుపుతో ఇంకా చేంజ్ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు ఈ 12 జిల్లాలు కానీ 42 నియోజకవర్గాల ఈ చరిష్మా అనేది ఈ 42 నియోజకవర్గాలు మామూలు విషయం కాదు. ఈ రిజల్ట్ అనేది వీటి మీద ఎఫెక్ట్ చూపియదు అంటుర్రా, లేకుంటే 119 స్థానాలలో ఈ ఎఫెక్ట్ చూపియదని మీరు అనుకుంటుర్రా? ఖచ్చితంగా ఈ 19 స్థానాలు 42 నియోజకవర్గాలే కాదు, రాష్ట్రం మొత్తం బీసీ ఊపు తీసుకొస్తారు. చూడరు మీరు. ఇప్పుడు తీర్మానం వల్ల కష్టపడడం కానీ, ఇప్పుడు చాలా మంది టీం అగ్రెసివ్ గా పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడున్న బీసీలలో చాలా మంది ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీసీ నాయకులు ఎవరెవరు ఉన్నారో బయటకు తీసి దగ్గర తీసుకోవాలి, వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టాలి. ఇదే అంగడి ఉంటుంది చూడరు. ఇక మొత్తం రాష్ట్ర రాజకీయం మొత్తం బీసీల చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే మన పర్సెంటేజ్ ఎక్కువ, మనకున్న పోస్ట్ 60% మనం ఉన్నది. 60% మనకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది, 19 మినిస్టర్లు ఎంతమంది, 19 మంది ఉన్నారు. వాళ్ళేమో వీళ్ళు రెడ్డిలు 4%, 5% ఉన్న రెడ్డిలు 44 మంది ఉన్నారు. అది అంటే బీసీలు అణగదొక్కబడుతున్నారు. బీసీ బిడ్డలు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా నేను చెప్తున్నా, ఒకటే క్లియర్ గా చెప్తున్నా. ఇప్పుడు 4 పార్టీలు ఉన్నాయనుకో తెలంగాణలో, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో 4 పార్టీల అభ్యర్థులు బీసీలే ఉండాలి, గెలిచేటోడు కూడా బీసీఏ కావాలి. గట్లుంటది. రానున్న రాజకీయాలు అట్నే ఉంటాయి. అరే ఇప్పుడు 4 బీసీలే నిలబడతారు, ఎవరిని గెలుతాడు? మా బీసీ గెలుతాడు. మళ్ళీ ఎవరు గెలిచినా మా బీసీ గెలుతాడు. ఇది ఇట్లుంటది రాజకీయం. అంటే ఇక మా దానిలో పెట్టే ఆలోచన మీకు ఉంటుంది. ఎట్లున్నా మేమే గెలుతాం. మీరు కొట్టుకొని మీరు ఎట్లా గెలుతారు, మేమే అట్లా గెలుతాం సేమ్.
క్లియర్ ఇక పేపర్లో పోదాం ఒకసారి ఓకే. కామెంట్ చదువుదాం ఒకసారి కామెంట్ చదువు కామెంట్ వచ్చినాయి ఏమన్నా? వస్తాయి తప్పకుండా బాగానే వచ్చినాయి. దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఒకసారి కామెంట్ చదువుదాం చందు లైవ్ ఇట్స్ నాట్ కనెక్ట్ అయింది అప్పుడు అయితే గుడ్ మార్నింగ్ అన్న నిన్న పెట్టిన కామెంట్తోని నాకు 4 కాల్స్ వచ్చాయి అన్న బెదిరింపు కాల్స్ నీ వాట్సాప్ చేసిన మీ ఫోన్ నంబర్కు దయచేసి పబ్లిక్ వినిపించండి అని చెప్తాను రేపు బెదిరిస్తున్నారు బెదిరిస్తురా ఏంది బెదిరించలేంది ఈ బీసీలు అయితే పాప ఆయన మెట్రోరాజు అని ఈయన కాంగ్రెస్ కోసం కష్టపడ్డాడు అన్న 50,000 ఖర్చు పెట్టుకున్నాడట కనీసం ఇప్పుడు అక్కడ ఉన్న ఏది మన ఉన్నాడు బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన కామారెడ్డి అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఈయన దగ్గర తీస్తలేడట అన్న నాకు మిత్తి కట్టడానికి కూడా పైసలు లేవన్న పరిస్థితి ఏందని ఫోన్ పే గూగుల్ పేలలో ఉన్నదన్న పరిస్థితి ఇట్లా కొంచెం కొట్టి అన్న ఇట్లాంటి పరిస్థితులు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఎంత పని చేస్తారు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు కూర్చొని పాపం ప్లాకార్డులు పట్టుకొని మాకోటేరి అని చెప్తే మీరు చేసే పరిస్థితికి ఇదా బ్రదర్ ఒకసారి రానట్టుంది మళ్ళీ ఒకసారి పంపండి అయితే బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది కరీంనగర్ బండి సంజయ్ యువసేన ఆదిలాబాద్ బీజేపీ నిజామాబాద్ ధర్మపురి బండి సంజయ్ ఎక్కడ బండి సంజయ్ కోటక్కలేదు మీరు బాగా మాట్లాడతారు మీరు అంటే పని చేసిందిలే మనం కూడా చెప్పిన లాస్ట్ మినిట్లో నాకు కూడా కాల్ చేసిండు లాస్ట్ మినిట్లో ఒక 25,000 అంటే డైరెక్ట్ అది ఎట్లా తీసుకున్నారో నాకు తెలియదు 25,000 మంది ఫోన్లో లైన్లో ఉన్నారు సార్ మీరు బండి సంజయ్తో మాట్లాడతారు సార్ వెయిట్ చేయండి అంటే నేను కూడా చివరిదాకా వెయిట్ చేసిన ఏమన్నా చెప్తారు కావచ్చని బుగ్గలు ఇచ్చేటి మాదే బియ్యం ఇచ్చేటి మాదే గివ్వే చెప్తుండే దానికి దీనికి సంబంధం లేదు అసలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తాం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కేంద్రం రాష్ట్రం ఏం తక్కువ కాదు రాష్ట్రం కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అవన్నీ ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన వాటా ఇది ఎమ్మెల్సీ అనేది మీరు ఏదో డ్రామా చేస్తామంటే కలవది అన్వేష్ జైబీసీ లైక్ జై జనార్దన్ సంజయ్ అంటే నీకు కూడా చాలా అభిమానులు ఉన్నట్టున్నారు శివ తాళపల్లి జై జనార్దన్ అన్న నమస్తే అన్న అంట నా మిత్రులతో ఒకరు కాంగ్రెస్ నుంచి 500 రూపాయలు వచ్చాయి కేజీ మటన్ ఖరీదు ఎంత అంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తి 800 చెప్పాడు అప్పుడే నా స్నేహితుడు చెప్పాడు 300 ఇస్తాను 500 తీసుకోండి నేను అదే చెప్తాను నేను 500 రూపాయలు ఇచ్చి పరువు తీసుకున్నారు కాంగ్రెస్ కేజీ మటన్ ఖరీదు జడ్సన్ అతనికి డిపాజిట్ లభిస్తుంది జడ్సన్ అనే పేరు ఇక్కడ ఉన్నాడు ఎందుకంటే ఆయన ప్రభావం ఉండే చోట ఆయనకు సంబంధించిన డిస్టిక్ లోపలనే 2,000 ఓట్లు పడ్డాయి జడ్సన్ అనే ప్రభావం ఉండకపోవచ్చు ఇది మన ఏదో రాజకీయ పార్టీ ఉంటుంది మన విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది అవును ఇక ఆయన ఏంటంటే ప్రతి కాడ నామినేషన్ వేయాలి ఒక జడ్సన్ అనే పేరు కొట్టగానే ఇన్ని నామినేషన్ వేసిన అనే రికార్డు కోసం ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఆయన పెద్ద ప్రభావం చూపది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చిన ఎందుకంటే నువ్వు బీసీలను ఎదగనీయకుండా బీసీలు వేసే కాడ నామినేషన్ వేసి బీసీలను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పిన హలో చెప్పండి బ్రదర్ ఎక్కడి నుంచి చేస్తు కామారెడ్డి చెప్పండి లైవ్ లో ఉన్నారు జనార్దన్ అన్న మీరు ఉన్నా లైవ్ లో ఉన్నా చెప్పండి నేనే జనార్దన్ కోతిరెడ్డి వినయ్ కుమార్ చెప్పండి వినయ్ చెప్పండి ఎట్లుంది పరిస్థితి కామారెడ్డి పరిస్థితి ఎట్లుంది కామారెడ్డిలో అందరూ సెలబ్రేషన్ సిద్ధంగా ఉన్నారు మార్చి చూసిరా చూడండి సెలబ్రేషన్ కు ప్రసన్న హరికృష్ణ సార్ వెళ్తుంది ఎలక్షన్ రిజల్ట్స్ రావడానికి 4 రోజులు సమయం పడుతుంది కానీ అంతా అవసరం లేదు మార్చి 3వ తారీఖు 7 గంటలకు అందరూ కామారెడ్డిలో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధంగా ఉన్నారు ప్రసన్న హరికృష్ణ విజయం కాదు యావత్ పట్టభద్రుల విజయం ఇది థ్యాంక్ యూ ఒక రాష్ట్ర రాజకీయాలకు ఒక పునాది గట్టి రెడ్డి రాజకీయాలకు సమాధి చేయబోతుంది మార్చి 3వ తారీఖు 2025 అంటే అక్కడ బీజేపీ కాదు డబ్బు రాజకీయాలకు రెడ్డి రాజకీయాలకు కుల రాజకీయాలకు వ్యతిరేకం కాదు మత రాజకీయాలకు వ్యతిరేకంగా కాదు కానీ ఇన్ని రోజులు రాజకీయం అనేది డబ్బుకే పరిమితమైంది ఈ ఒక మార్చి 3, 2025 భారతదేశ వినయ్ అక్కడ బీజేపీ పవర్ ఎట్లా చూపించింది బీజేపీ ఉన్న అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు వెంకటరమణారెడ్డి నేను కూర్చున్న 173 బూత్ లో వాళ్ళే అన్నారు ప్రసన్న హరికృష్ణ భారీ మెజారిటీతో గెలుస్తున్నది అని ఓకే వాళ్ళే స్వయంగా చెప్పారు నాకే అన్నారు ఇంకా గట్టిగా చెప్పండి ఇవాళ నేను చెప్పిన ఓటర్ నమోదు ఓటింగ్ శాతం ఎంత ఉందో చూసిరు కదా అది అంత నమోదు అవుతుంది అంటారు అక్కడ ఎంత కామారెడ్డి మనం 6,500 అని చెప్పినాం అదే మనం 12,000కు 50% తీసుకున్నాం 6,500 తీసుకున్నాం పడతాయంటవా అంటే మన ఎస్టిమేషన్ కరెక్ట్ 8,500 ఓట్లు ఇంకా 2,000 ఓట్లు ప్లస్ అయినాయి సార్కి ఇక్కడ 8,500 ఓట్లు ఫస్ట్ ప్రియారిటీ ఓకే రైట్ ఫస్ట్ ప్రయారిటీ ఇట్లాంటి మా ప్రసన్న సార్కు ఇట్లాంటి అగ్రెసివ్ ఉన్న పర్సన్స్ ఉన్నారు తర్వాత అభ్యర్థులు ఉన్నారు అక్కడ చేసే పని చేయడానికి ముందున్నారు భవిష్యత్ తరాలకు అట్లా పేపర్ లో కూడా మా గురించి బాగా రాసిరు ప్రసన్న హరికృష్ణకి మద్దతుగా లైబ్రరీలో కూడా మేము ఎలక్షన్ కి ముందు గ్రౌండ్ వర్క్ చేసినట్టు మీకు కూడా పెట్టాను నేను వాట్సాప్ లో అవునవును సరే ఓకే వినయ్ ఇంకా వేరే కాల్స్ వస్తున్నాయి
జనార్దన్ అన్న కూడా కీలక రోల్ ప్లే చేసిండు. Thank you, thank you. గ్రౌండ్ టీమ్స్ కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, ఆర్మూర్ చూసాం మేము దగ్గరుండి. అతను ఒక యూత్ ని మెయింటైన్ చేయడము, కీ రోల్ ప్లే చేసి ఎన్నికల ప్రధాన పాత్ర పోషించారు ప్రసన్న హరికృష్ణ గారి గెలుపు కోసం. థ్యాంక్ యూ జనార్దన్ అన్న. ఖచ్చితంగా మేము సంబరాలకు సిద్ధంగా ఉన్నాం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్. మన కష్టాన్ని మనం చేసుకున్నాం. బ్రదర్ గిడ్డు హలో. హలో. అయితే ఇప్పుడు మన నరేందర్ రెడ్డి మంచిన డబ్బుల ప్రభావం ఏమైనా చూపే అవకాశం ఉన్నదా? నరేందర్ రెడ్డి డబ్బుల ప్రభావం ఎంత చూపినా గానీ అతను 5 ఇస్తే 10 అడిగిర్రు, కానీ ప్రసన్న హరికృష్ణకి ఓటేసి. అంటే మేబీ ఒక 5-6 వేలు ఎక్స్పెక్ట్ చేస్తే 500 1000 రూపాయలు ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆయన అంటున్నారు కదా, వాళ్ళ కార్యకర్తలే 5 ఇస్తే 10 తీసుకున్నారు. వాళ్ళ కార్యకర్తలు ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎన్ని ఏ కార్యకర్తలు ఉన్నా కానీ వాళ్ళు ఒకటే కోరుకున్నారు ఇంకెన్ని రోజులు వీళ్ళు ఇక మనకు కూడా ఇట్లా ఓట్ బ్యాంక్ లో చూస్తారు, మనకు 10 కూడా ఇస్తారు, 20 కూడా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏడ దెబ్బ కొట్టాలి, అన్నే దెబ్బ కొట్టారు. చూసారా బీసీలు డబ్బుల కినే లోకం పోయింది. మార్పు చేంజ్ అయింది. ఇది ఒకటి మార్పు అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇది ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వినయ్. థ్యాంక్ యూ.